హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను నిమ్మకాయ ఊరగాయ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నిమ్మకాయ ఊరగాయ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదండి. ఇది మనం పెరుగన్నంలో కానీ లేదంటే నేనైతే ఉప్మాతోటి ఈ నిమ్మకాయ ఊరగాయ వేసుకుంటే కాంబినేషనే చాలా బాగుంటుందండి. అలా కానీ ఏదైనా మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ కొంచెం పుల్లగా చప్పరించడానికి మనకి నిమ్మకాయ ఊరగాయ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ ఊరగాయ అనేది చాలా సింపుల్గా ఇంట్లో మనం ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది మనం వింటర్లో మనకి నిమ్మకాయలు అనేవి కొంచెం చీప్గా వస్తాయండి. సో ఈ సీజన్లో మనం కానీ నిమ్మకాయలు ఊరగాయ కానీ చేసి ప్రిజర్వ్ కానీ చేసి పెట్టుకుంటే ఇది మనకి 1 year కంటే ఎక్కువగానే ఉంటుందండి. మనం ఇప్పుడు ఎలా చేద్దామనేది ప్రాసెస్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. నేను 1 కిలో వరకు నిమ్మకాయలు తీసుకొని వాటన్నిటిని బాగా వాష్ చేసేసి వాటిని ఒక క్లాత్ మీద ఉంచి బాగా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచానండి. నేను నైట్ మొత్తం అంతా కడిగేసేసి డ్రై అవ్వనిచ్చాను. కాకపోతే ఇవన్నీ నేను తీసుకోనండి. వీటిల్లో బాగా ఎల్లోగా పండుంటాయి కదా, వాటిల్లో ఒక 15 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి పక్కన పెట్టుకున్నాను. ఇవే ఇంకొక 15 నిమ్మకాయలు కొంచెం పచ్చగా కొంచెం మచ్చలు ఉంటాయి చూసారా, అవేమో పక్కన ఉంచేసి జ్యూస్ కోసం అని ఉంచానమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క నిమ్మకాయని ఇలా ఒక 8 పీసెస్ వచ్చేంతలాగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి దానిలో ఉండే సీడ్స్ అన్నీ తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి, ఇవి ఎన్నైతే నిమ్మకాయలు ఉన్నాయో ఈ గిన్నెతో నాకు ఒక 5 వచ్చాయండి. అంటే మీరు ఏదైతే ఒక కొలత గిన్నె తీసుకుంటారో దాంతో ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు రాళ్ళ ఉప్పు వేస్తున్నాను అనమాట. అంటే 5 ఆ కప్పు నిమ్మకాయ దెబ్బలకి ఒక 1/2 కప్పు రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇవేవైతే మనం పక్కన ఉంచుకున్నాం కదండి, ఇవన్నీ నీట్గా జ్యూస్ చేసేస్తున్నాను అనమాట. ఈ జ్యూస్ కూడా మనకి అదే కప్తో ఒక 3/4 కప్పు వరకు వస్తుందండి. అంటే ఒక 3/4 కప్పు వరకు వచ్చేంత వరకు మనం ఉంటాయి. అంటే 15 మనం ఊరగాయ పెడుతున్నాం, 15 ఏమో జ్యూస్కి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం జ్యూస్ చేసేసిన తర్వాత మనకి ఒక 3/4 కప్ వచ్చింది. ఇది కూడా దానిలో వేసేసి ఏదైతే మనం ఒక కంటైనర్ తీసుకున్నాం కదండి, ఆ కంటైనర్లోనే ఇవి కూడా పోసేసేయాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద స్పూన్ పసుపు, ఇదిగోండి నేను ఒక పెద్ద స్పూన్ పసుపు మొత్తం దీనిలో వేసేస్తున్నాను. ఇదంతా వేసేసి మొత్తం నీట్గా బాగా కలపాలన్నమాట. పైకి కిందకి. ఇప్పుడు నేను ఒక డబ్బా తీసుకున్నాను కదండి, ఆ డబ్బాకి మూత పెట్టేసి మొత్తం బాగా ఇలా చిలుక కొడుతున్నాను అనమాట. అప్పుడు మొత్తం అంతా బాగా ఆ ముక్కకంతా ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది. ఇదిగోండి ఇట్లా మనం మొత్తం బాగా షేక్ చేసేసి పక్కన ఉంచండి. రోజు మనం పక్కన నేనైతే ఒక 10 days వరకు పక్కన ఉంచానండి. ఇదిగోండి రోజు మనం పక్కన ఉంచిన తర్వాత రోజు మనం తీసి రోజు ఇలానే షేక్ చేసేసి పక్కన మాత్రం పెట్టండి. కానీ షేక్ చేయకుండా కానీ ఉంచితే అది పాడైపోతుందండి. రోజు మంచిగా పైకి కిందకి మంచిగా షేక్ చేసేసి పెట్టండి. ఇదొకటి నేను 10 days అయిన తర్వాత ఇలా మొత్తం బాగా ముక్క అనేది బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని ఇప్పుడు దానిలోకి మనం ఆవపిండి మెంతిపిండి అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వేద్దాం. నేను ఒక కప్ తీసుకున్నాను కదండి, అదే కప్తో మనం 3/4 కప్పు అంటే 3/4 కారం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక బాండలు పెట్టుకొని ఆ బాండల్లో మనం ఇప్పుడు దీనిలో ఒక పెద్ద స్పూన్ అండి ఆవాలు మనం తీసుకుంటున్నాము. తర్వాత ఒక చిటికెడు మెంతులు, ఇదిగోండి మెంతులు ఒక 1/2 స్పూన్, మనం ఎంతైతే ఆవాలు తీసుకున్నామో అంత స్పూను జీలకర్ర తీసుకొని మొత్తం అంత బాగా ఈ మెంతులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి, మనకి రెడ్గా వస్తాయి. ఇప్పుడు ఎల్లోగా ఉన్నాయి కదా, మనకి రెడ్గా వచ్చేంత వరకు మనం మంచిగా సిమ్లో ఉంచేసి ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నీట్గా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, మంచిగా మనకి రెడ్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిల్లో మనం ఏదైతే కొలత గిన్నె తీసుకున్నాం కదండి, దాంట్లో 1.5 కప్పు మనం ఆయిల్ వేసుకోండి. ఇది మీరు వేరుశనగ నూనె అయినా వేసుకోండి, లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోండి, లేదంటే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోండి. కాకపోతే మనం నువ్వుల నూనె కానీ లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ యూస్ చేస్తే మనకి బాగా ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుందండి. ఇది బాగా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక స్పూన్
ఆవాలు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు, తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఇవి 3 వేసేసి ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత దీనిలో మనం ఒక 2 రెబ్బలు ఎండుమిర్చి ఉంది కదండి, ఎండుమిర్చి వేయండి. తర్వాత కరివేపాకు కూడా బాగా ఒక 2-3 రెబ్బలు బాగా వాష్ చేసేసి నీట్గా దానిలో వాటర్ ఏమి ఉండకుండా వేయండి. తర్వాత ఇవి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, అవి మీరు ఒక పెద్ద వెల్లుల్లిైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక 7-8 మీ ఇష్టం అండి, అది వేసుకొని పోయినా పర్వాలేదు. తర్వాత మనం ఏదైతే ఒక గిన్నెలో ఇవన్నీ కారం వేసుకున్నాం కదండి, దానిలో ఈ మెంతిపిండి పిండి కూడా వేసేసేసి మొత్తం అంతా బాగా కలిపేయాలి. ఇదంతా కలిపేసిన తర్వాత మనం ఏదైతే మనం ఆయిల్ వేడి చేసుకున్నాం కదండి, అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీనిలో మనం కలిపిన దానిలో వేయాలన్నమాట. ఇక చూడండి మొత్తం బాగా కలిపేసేసాను. ఇదంతా కలిపిన తర్వాత ఆయిల్ కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. కూల్ అయిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ గిన్నెలోకి అయితే వేయాలి. హాట్గా అయితే వేయకండి, నేను కంప్లీట్గా కూల్ చేస్తున్నాను, ఇంకా కూల్ అవ్వలేదు, ఇప్పటికి అయిందనమాట. అయిన తర్వాత దీనిలో వేసేసి మొత్తం అంతా నీట్గా కలిపేసేసుకొని దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకొని తినడమే అండి. ఇది మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ ఊరగాయ చాలా సింపుల్ అండి, చూసారా ఎంత సింపుల్గా మనం పెట్టేసామో. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనం వీడియోస్ అయితే చూస్తున్నారండి, కాకపోతే మనం కమెంట్ చేస్తే మనకి బెటర్ రీచ్ అవుతుంది, మనం ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. సో మీకు కానీ ఈ నిమ్మకాయ ఊరగాయ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే తర్వాత దీన్ని మనం ఒక 1 అవర్ అలానే ఉంచేసేయండి. తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. అలానే దీన్ని స్టీల్ గిన్నెలో అయితే మాత్రం ఉంచకండి, ఎందుకంటే మనకి రస్ట్ లాగా అయిపోతుంది. సో ఇదిగోండి, ఒక 1 అవర్ తర్వాత ఇలా మంచిగా అది ఊరుతుంది అనమాట, ఆయిల్ అంతా మనకి పైకి వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా నేను చేసిన క్వాంటిటీకి నాకు 2 జార్స్ వరకు వచ్చినాయండి. చూడండి, ఇదిగోండి, ఇలా మనం సింపుల్గా మనం ఇంట్లో నిమ్మకాయ ఊరగాయ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అండ్ చాలా హెల్తీగా మనం చేసుకున్నాం. మీరు వీడియో చూసినాక కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.